ఆంధ్రప్రదేశ్ పద్మశాలీయ సంఘం ఉపాధ్యక్షునిగా మంగళగిరి పట్టణానికి చెందిన బుద్దంటి రవికిరణ్ను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పాత మంగళగిరిలోని తన కార్యాలయంలో గురువారం జిల్లా అధ్యక్షులు జంజనం వెంకట సాంబశివరావుతో కలిసి రవికిరణ్కు నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మంగళగిరికి చెందిన శ్రీ బుద్దంటి రవికిరణ్ గారిని నియమించడం జరిగింది. మరి మీ అందరూ తెలుసు, ఏప్రిల్ నెల 26వ తారీఖు నాడు పద్మశాలి మహాసభ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో నిర్వహిస్తున్నాము. ఈ యొక్క మహాసభ సుమారు 2 లక్షల మంది పైచిలకు హాజరవ్వాలని చెప్పి ఆ విధంగా మేము పనిచేస్తున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమం దృష్టిలో ఉంచుకొని బుద్దంటి రవికిరణ్ గారు రాష్ట్రం మొత్తం కూడా పర్యటన మాతో పాటు చేసి మరి ఆయన స్థాయిలో ఆయన సంఘ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పనిచేస్తుందని, పూర్తి సమయం పనిచేస్తుందని కోరుకుంటున్నాము. మరి ఈ యొక్క 26వ తారీఖు ఏప్రిల్ నెలలో పెట్టినటువంటి ఈ యొక్క పద్మశాలి మహాసభను రాష్ట్ర నలుమూల నుంచి పద్మశాలి అందరూ కూడా, మరి అట్లాగే భవనస్వామి దేవస్థాన కమిటీలు అందరూ కూడా పూర్తి స్థాయిలో తన వంతు బాధ్యతగా ఒక్కసారి అందరం కూడా మన సభ విజయవంతం చేసుకోవాలి. తద్వారా రాజకీయంగా కానీ అలాగే అనేకన్ని ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కానీ విద్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అన్ని విధాలు కూడా పద్మశాలీలు ఉన్నారు. పద్మశాలీలకు కూడా మేము ప్రాతినిధ్యం ఇవ్వాలనే మిగతా రాజకీయ నాయకులందరూ కూడా కనువింపయ్యే విధంగా పద్మశాలీలను పిలిచి మీకు కావాల్సిన స్థానాలు ఏంటి, ఏమేమి కావాలని కూడా పిలిచి అడిగే విధంగా ఆ స్థాయిలో పద్మశాలీల యొక్క ఈ యొక్క మహాసభ రూపేణ మన అందరం కూడా ఏకమై మన బలం చూపించాలని కూడా చూపిస్తారని కూడా మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తున్నాం. మా ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మా తమ్ముడు బుద్దంటి కిరణ్ గారికి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మా అధ్యక్షులు గారి చేతుల మీదుగా వారికి నియామక పత్రం ఇవ్వడం మా అందరికి ఎంతో గర్వకారణంగా ఉంది. జగ్గారపు శ్రీనివాసరావు గారు ఈ రాష్ట్రంలో పద్మశాలీలందరినీ ఏకతాటి మీద నడిపిస్తూ పద్మశాలికి ఆశాకిరణంగా వెలుగొందుతూ వారి బాటలో మేమందరం పయనిస్తామని, ఈ గుంటూరు జిల్లాలో పద్మశాలీలకి ఏ ఆపద వచ్చినా ముందు నేనున్నానని జగ్గారపు శ్రీనివాసరావు గారు అనేక పాదయాత్రల్లో అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు. మొన్న ఈ మధ్య ఒక కార్యక్రమం పల్నాడులో 2 పద్మశాలి సోదరులు చనిపోతే వెంటనే వారి దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి తద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి దృష్టికి నిన్ననే వెళ్ళి ఆ విషయాన్ని వారు చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళటం వల్ల అక్కడున్న ఎంప్లాయీస్ కానీ పోలీసు వారు కానీ ఎంతో భయంతో ముందల ఆ కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టుకున్న వాళ్ళు ముందర వారి కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించి వారికి తగిన న్యాయం చేస్తామని అక్కడున్న పోలీసు వారు కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ గారు కానీ తీర్మానం చేశారంటే దానికి మన జగ్గారపు శ్రీనివాసరావు గారు కృషి ఎంతో ఉందని, మన మంగళగిరి నియోజకవర్గంలో ఏర్పరిచిన ఈ పద్మశాలియ సదస్సుని మంగళగిరి నియోజకవర్గం నుంచి గొప్పగా పద్మశాలీలందరూ ఆదరవాలని, అలాగే ఈ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా గుంటూరు జిల్లాలోని పద్మశాలీలందరూ పాల్గొని ఈ సభను జయప్రదం చేసి మన హక్కుల కోసం పోరాటం చేస్తున్న జగ్గారపు శ్రీనివాసరావు గారికి తోడ్పడతారని నన్ను ఉపాధ్యక్షులుగా నియమించి నియామక పత్రం అందించడం జరిగింది. వారి ధన్యవాదములు. అట్లాగే ఏప్రిల్ 26, 2026వ సంవత్సరం పద్మశాలి మహాసభ మంగళగిరి పట్టణంలో నిర్వహించడానికి పెద్దలు నిర్ణయం చేసినారు. ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి గాను రాష్ట్రం నలుమూలలో పర్యటించి మన పద్మశాలీలందరినీ కూడా ఆహ్వానించి ఐకమత్యంతో ఈ సభను